గురి చూసింది, కసితో కొట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న అయతుల్లా అలీ ఖమీనీని తేలిగ్గా లేపేసింది. ఇజ్రాయెల్ అనుకున్న పనిని అంతలా చేసి చూపించిన ఆయుధాలు ఏంటో తెలుసా? బ్లూ స్పారో. ఫైటర్ జెట్ల నుంచి ప్రయోగించగల బ్లూ స్పారో బాలిస్టిక్ క్షిపణిని మిసైల్ ఫ్రమ్ స్పేస్ గా పిలుస్తుంటారు. ఇక ఇజ్రాయెల్ డెవలప్ చేసిన బ్లూ స్పారో 2000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను ఛేదించే సత్తా ఉంది. యుద్ధ విమానం నుంచి వెలుపలకు రాగానే భూ వాతావరణం అంచుకు వెళ్లి నిట్ట నిలువున దూసుకెళ్లి లక్ష్యాన్ని చేరుకుంటుంది. వాయువేగంతో ప్రయాణిస్తూ రాడార్లకు అంతు చిక్కకుండా తప్పించుకునే బ్లూ స్పారో ఇరాన్లో ఖమేనీని అంతం చేసి నాయకుడు లేని దేశంగా మార్చేసింది. ఇజ్రాయెల్ దగ్గర బ్లూ, బ్లాక్, సిల్వర్ స్పారోలు ఉన్నాయి. వాటిని టెస్టింగ్ కోసమే రూపొందించిన శత్రు దేశాలపైన ప్రయోగిస్తున్నారు. అతి తక్కువ టైంలో పర్ఫెక్ట్ టైమింగ్ తో టార్గెట్ ను కొట్టగల బ్లూ స్పారోను ఇజ్రాయెల్ నాయకత్వం నమ్మింది. వాళ్ళు అప్పచెప్పిన పనిని బ్లూ స్పారో విజయవంతంగా పూర్తి చేసి తన సత్తాను మరోసారి చాటి చెప్పింది. గత నెల 28న ఈ ఆపరేషన్ జరిగింది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఇక ఖమేనీ సమావేశమైన బిల్డింగ్ ను గుర్తించాయి. సమావేశం జరుగుతున్న సమయంలో 30 క్షిపణులను ప్రయోగించినట్లు చెబుతున్నారు.